అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, రేవంత్ రెడ్డికి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి దెబ్బ మీద దెబ్బ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏమని ఆదేశాలు ఇచ్చింది, ఏం కథ అంటే దెబ్బ మీద దెబ్బ అంటే నిన్నేం దెబ్బ తాకిందో మనం అందరం చూసినాం. ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే ముగ్గురు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ సెక్రటేరియట్ ఎవరైతే ఉంటారో సెక్రటరీకి అసెంబ్లీ సెక్రటేరియట్కి అదినికి సంబంధించిన వివరాలు ఏవైతే ఉంటాయో స్పీకర్ బెంచ్ మీద ఉంచాలని చెప్పేసి మొట్టికాయలు వేసిరు. తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవాలి, కంపల్సరీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఒక చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. అది నేను ఒక దెబ్బ తాకింది మనం చూసినాం. రైట్, ఇక మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీసీ కులగణనకు సంబంధించి బీసీల ఓట్లన్నీ రాష్ట్రంలో 42% మీద ఉన్న బీసీల కులగణన చేస్తా, బీసీలందరూ నాకే ఓట్లు అయ్యిండ్రి అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించుకొని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసుకుంటూ తిరిగిండ్రు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అట్లనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఇట్లనే అట్లా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ కులగణన చేస్తా నేను అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించుకొని మరి తిరిగిన తర్వాత 9 నెలల పొద్దు దాటిపోతుంది. 9 నెలల పొద్దు దాటిపోతా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సింది ఉండే, అటు గ్రామ పంచాయతీల ఎన్నికలు కానీ ఇటు పోతే మున్సిపల్ ఎన్నికలు కానీ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సింది ఉండే. ఫిబ్రవరి నాటికే గ్రామ పంచాయతీలల్లో ఎవరైతే ఉంటారో ఆ స్థానిక సంస్థలలో వాళ్ళ పదవీ కాలం ముగిసింది. సర్పంచ్లు కానీ వార్డు మెంబర్స్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది పదవీ కాలం ముగిసింది. ఇంకా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సింది ఉండే, కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలే. అప్పటికే కొన్ని పరిణామాలు ఎదురైనాయి, కొన్ని కారణాలు వచ్చినాయి. మనం చూసినాము రైతుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ 6 గ్యారంటీలకు సంబంధించి కానీ ఏవి అమలు చేయలేకపోయినరు. 100 రోజులలోనే అమలు చేస్తామని అన్నారు, ఏవి అమలు చేయలేకపోయినరు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఇంకా బీఆర్ఎస్ గాలి ఉన్నది పల్లెలల్లా ప్రజలల్లా. అందుకని ఇప్పుడు మనం స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతే అసలుకే ఎసరు పడుతుంది, అసలుకే దెబ్బ పడుతుంది అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ జంట నగరాలలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వలేదు. అసలు కాంగ్రెస్ గాలి కూడా కొట్టలేదు. ఇక్కడ దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచిండ్రు ఇక్కడ జంట నగరాలలో తీసుకున్నట్లయితే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే అసలుకే ఎసరొస్తుంది, దెబ్బ మీద దెబ్బ పడుతుంది అన్న నేపథ్యంలో, ఎందుకంటే బీసీ కులగణన అన్నారు, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేరు, ఇప్పుడు పోతే దెబ్బ పడుతుంది అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలను హోల్డ్లో పెట్టుకుంటూ వస్తానే ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ రిట్ పిటిషన్ దాఖలు చేసిండ్రు హైకోర్టులో. ఈ పిటిషన్కు సంబంధించి మనం చూసినాము, ఆ పిటిషన్కు సంబంధించి విచారణ జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. 3 నెలల లోపట ఈ 3 నెలల లోపట బీసీ కులగణన చెయ్యాలి అని చెప్పేసి. ఒకవైపు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు కూడా ఎట్లున్నది, కంపల్సరీ ఎస్సీ ఎస్టీలకు ముందుగా ప్రియారిటీ ఇచ్చిన తర్వాతనే మిగతా వర్గాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి అన్యాయం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఇదివరకు చెప్పింది. అంతా నెల పొద్దుగాలే ఆ తీర్పు వెలువరించి నెల పొద్దుగాలే. మరి ఈ నేపథ్యంలో దానికి దీనికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా దాదాపు రాష్ట్రంలో బీసీలు 42% ఉంటారు కాబట్టి బీసీ కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన ఆ సీట్లు ఏవైతే ఉంటాయో వాటిని కేటాయించాలి, టికెట్లను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. మరి బీసీ ఓట్లను ఏపించుకోవడం కోసమే, బీసీ ఓట్లను బొచ్చల రాల్పించుకోవడం కోసమే ఇలా బీసీ కులగణన అని పేరెత్తి ఇప్పుడు కాలం అయిపోయినా కొద్దీ కాలయాపన చేస్తున్నారు తప్ప బీసీ కులగణన గురించి ఒక ప్రతిపాదన తీసుకొస్తలేరు. వాళ్ళు బీసీ కులగణన చేపడతామని చెప్పేసి అననైతే అంటలేరు. ఇప్పుడు ఏంటంటే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల లోపట 3 నెలల టైం ఇస్తున్నాం మీకు, బీసీ కులగణన చేసి పెట్టాలని, దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. దానికంటే ముందుగా ఏం చేద్దామని అనుకుంటారు రేవంత్ రెడ్డి, ముందుగా మున్సిపల్కు పోదామని అనుకుంటారు, మున్సిపల్ ఎలక్షన్లకు పోదామని అనుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ కులగణన అనేది కొంతమంది ఆబ్జెక్షన్ చెప్తారు, కొంతమంది స్వాగతిస్తారు.
ఈ కులగణన అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. హైకోర్టు ఇచ్చిందేమో 3 నెలల టైం. మరి ఈ 3 నెలల పొద్దుల ఒకవేళ ముందడుగేసినా కూడా ఇంకా వేరే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు కూడా కొన్ని పిటిషన్లు దాఖలు చేస్తారు, అట్లెట్లు ఇస్తారు ఇట్లెట్లు ఇస్తారు అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ ఆగిపోయే పరిస్థితి. ఇది రాజ్యాంగము, ఆర్టికల్స్ అవి మార్చాలంటే కొద్దిగా టైం పడుతుంది, వాటితో పెట్టుకునడం అసాధ్యం. అందుకని సరే టైం పడుతుంది కాబట్టి ఏం చేస్తాడు, మెల్లగా మున్సిపల్ ఎన్నికలకు పోతాడు. మున్సిపల్ ఎన్నికలకు పోయిందంటే కథం. ఇక బీసీ కులగణన అనేది ఎందుకు ప్రతిపాదనలోకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి, ఎందుకు తెర మీదకి తీసుకొచ్చిండు అనేది డొల్లతనం అంతా బయటపడుతుంది. ఎందుకంటే బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతా అని చెప్పేసి మాట ఇచ్చిండు, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ అటు పోతే ఆ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు చేయలేని పని మేము చేసి చూపెడతామని చెప్పేసి మాట ఇచ్చి బీసీల ఓట్లు బొచ్చుల రాల్పించుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఇట్లుంది. టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మరి ఈలోపు ఇప్పటికే సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది. గ్రామ పంచాయతీలల్లో వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది, అధ్వానంగా ఉన్నది. ఇప్పటికే అధికారులు కొంతమంది అధికారులతోని పాలన చేపిస్తా ఉన్నారు, అధికారులను నియమించారు. ఆ అధికారులు ఆఫీసులలో పోతారా పోతలేరా, పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి ఏంది, గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంది, ఊళ్ళో పరిపాలన ఎట్లా కొనసాగుతూ ఉన్నది. ఇక దీన్ని పట్టించుకునే నాదుడే లేడు, పట్టించుకున్న వాళ్ళే లేరు. మొత్తం మీద ఈ మున్సిపల్ ఎన్నికలకు అడిగేస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు మేము రెస్పెక్ట్ ఇస్తలేమట, గందుకని గారు అని మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికలకు పోతే మాత్రం బీసీ కులగణన అనేది అటుకెక్కినట్టే. మరి దీని మీద బీసీలు ఎట్లా స్పందిస్తారు, రేవంత్ రెడ్డి ఈ గండం నుంచి ఎట్లా గట్టెక్కుతారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ముందు నుయ్యి వెనక గొయ్యి లాగానే తయారైందన్నమాట. ఇప్పుడు బీసీ కులగణన అంటే బాగా టైం టేకింగు. అటు పోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు లేట్ అవుతుంది. ఏది ముందుగా ఇలా తీసుకోవాలంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామంటే ఇక్కడ వీళ్ళకి మోసం చేసినట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది. వీళ్ళు తిరుగుబాటు బావుట కంపల్సరీ ఎగరేస్తారు. కాబట్టి మరి ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లా ముందడికి పోతాడు బీసీ కులగణన మీద, అట్లే స్థానిక సంస్థల ఎన్నికల మీద. బీసీ కులగణనకు స్థానిక సంస్థలకు లింక్ ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటే కదా. బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం, రిజర్వేషన్ ప్రకారమే ముందడికి పోతామని వాళ్ళు మాట ఇచ్చారు. కాబట్టి ఇటు మాట నిలబెట్టుకోరా అనేది మనం రేపు చూద్దాం. మొత్తం మీద రిట్ పిటిషన్ దాఖలు చేసిర్రు. ఆ రిట్ పిటిషన్ విచారణ జరిపించిన తర్వాత అది ఇలా విచారణకు వచ్చిన తర్వాత హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో బీసీ కులగణన చేపట్టాలని చెప్పేసి. ఇది దెబ్బ మీద దెబ్బ అనుకోవచ్చు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు 3 మీద కదా, అనర్హత వేటు మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, కంపల్సరీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి 3 మీద కదా, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు. ఈ 3 మినహా ఇంకా మిగతా 7 మంది ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారట. 100 మైళ్ళ వేగంతో పరిగెడుతున్న రైలు ఎట్లా పోతే స్పీడ్ ఎట్లుంటుందో గట్ల వాళ్ళ గుండెలు అట్లా డబడబమని కొట్టుకుంటా ఉన్నాయంటే మరి తిరిగి గర్వాపసి అంటారా, లేకపోతే అట్లనే కొనసాగి అట్లనే అనర్హత వేట వేయించుకుంటారా? రేపు చూద్దాం. మొత్తం మీద దెబ్బ మీద దెబ్బ తగులుతానే ఉన్నది. మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది, ఇలా హైకోర్టు నిన్న ఇలా ఆదేశాలు జారీ చేసింది. మొన్న కవిత బెయిల్కు సంబంధించి కూడా అడ్డగోలుగా వాగితే, అడ్డగోలుగా ఇష్టారీతిన వ్యవహరిస్తే మేము తీర్పు ఇవ్వాలంటే మీ రాజకీయ నాయకులను సంప్రదించి తీర్పు ఇవ్వాలన్నా మేము అని చెప్పేసి మొట్టికాయలు వేసి మా మనస్సాక్షి ఏ చెప్తే గదే చేస్తాము మేము. ఆ నిందితులు లేకపోతే అక్కడ నిరాధారంగా మీరు అరెస్ట్ చేసిరు కాబట్టి ఆధారాలు లేవు కాబట్టి మేము కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇచ్చినాం, మిమ్మల్ని అది చేసి మేము బెయిల్ ఇవ్వాలని అని చెప్పేసి అట్లా మొట్టికాయలు వేసింది. ఇలా హైకోర్టు ధర్మాసనం కూడా ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. మరి చూద్దాం